దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఉదయకాల సమయమును బట్టి అనగా 14వ తారీఖు ఆదివారం దినము జూలై నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 34వ చరణాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడ మా తండ్రి, వాక్యమైన దేవ, నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 37వ కీర్తనలో మనకు కనబడుతున్న మాటలు 34వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గము అనుసరించు. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను ఏం చేస్తాడనంటే హెచ్చిస్తాడు. ఆయన దేవుని కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను. ఏమంటే భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూస్తూ ఉన్నాడు. ఏమంటే దేవుని కొరకు కనిపెట్టని వారు, దేవుని మార్గాన్ని అనుసరించని వారు నిర్మూలమవుతారని, దేవుని కనిపెట్టుకున్నటువంటి వారు, దేవుని కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన మార్గాన్ని అనుసరించిన వారు ఏం చేస్తారంటే ఎలా ఉంటారంట, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చిస్తాడంటండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మాటను అంగీకరిస్తూ ఆయన మాట విన్నటువంటి వారిని, ఆయన యందు వినయ విధేయతలు కలిగినటువంటి వారిని ఆయన ఉన్నతంగా ఉంచుతాడని, ఏ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అన్ని సమృద్ధిగా ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడని, ఆయన మార్గాన్ని అనుసరించమని ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ 37వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో దేవుని యందు నమ్మకం ఉంచమని, ఈ కీర్తనలో ప్రధానంగా దేవుని యందు నమ్మకించిన భక్తులు పొందినటువంటి ఆశీర్వాదాలు దేవునికి వ్యతిరేకంగా జీవించే దుష్టులకి కలిగే వినాశనాన్ని వివరించబడ్డది. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కార్యముల కొరకు ఓపికతో కనిపెట్టాలి. దుష్టులు అభివృద్ధి చెందుటను, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నట్టు చూసి వ్యసనపడొద్దని, అసూయ చెందరాదని, వారి ఆస్తి అధికారాలు అశాశ్వతం, దేవుని ఆశీర్వాదాలు మాత్రమే శాశ్వతమైనయని ఈ కీర్తన బోధిస్తూ ఉందండి. 37వ కీర్తనలో ఈ కీర్తన లేవనెత్తుచున్న ప్రధాన ప్రశ్న, ఈ లోకంలో నీతిమంతులు బాధపడుట, భక్తిహీనులు వర్ధిల్లుట న్యాయమా? 37వ కీర్తన 35వ వచనంలో అంటాను, దుష్టుడు సమృద్ధి కలిగినట కీర్తనకారుడు గమనించాడు. ఏమంటే కీర్తనకారుడి కీర్తన రచించు సమయానికి వృద్ధుడై ఉండొచ్చింది. 25వ వచనంలో 25వ వచనంలో చెప్తాడు, కీర్తనకారుడు తన అనుభవం నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటే భక్తునికి శ్రేష్టమని కీర్తనాకారుడు బోధిస్తూ ఉన్నాడు. ఒకటి, విశ్వాసం యొక్క లక్షణాలు. అననుకూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచుటంటే ఏమిటో ఈ కీర్తనలో తెలపబడ్డది. మౌనముగా నుండుట, వ్యసన పడకము అనే పదం 3 పర్యాయాలు వాడబడ్డాడు. 1వ వచనంలో, 7వ వచనంలో, 8వ వచనంలో. ఏమండి విశ్వాసం యొక్క ప్రధాన లక్షణము నిశ్చలముగా మౌనంగా ఉండుట, అనగా దేవునిపైన ఆధారపడుట. వ్యసనపడు వ్యక్తి విశ్వాసములో నిలవలేడండి. వ్యసనము అసూయ మత్సరాలకే దారితీస్తుందని 1వ వచనంలో చెప్తున్నాడు. పండ్లు కొరుకుట 12వ వచనంలో, వీరి నుండియే ఉద్భవించును. ఆధ్యాత్మిక స్థిరత్వం లేని వారు వ్యసన పడతారని, అవకాశము
అధికం దేవుని యందు స్థిరమైన విశ్వాసము లేని వారు మచ్చరపడతారని యెహోవా ఎదుట మౌనంగా నుండుట 7వ వచనంలో. ఏమంటే విశ్వాసమునకు మంచి లక్షణము. ఏమంటే 8వ వచనంలో స్థిరత్వం, 8వ వచనంలో కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టు అని తెలపబడ్డది. దానికి సరైన ప్రత్యుత్తరం 3వ వచనంలో తెలపబడ్డది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. వ్యసనము, అసూయ ఆగ్రహానికి దారితీనది అదుపు చేయట కష్టం. అభద్రతా భావం నుండి అవిశ్వాసుల ఆగ్రహానికి గురి అవుతారండి. భద్రత కలిగి ఉంటే స్థిరత్వం లభిస్తుంది. అది విశ్వాసం వలన కలుగుతుంది. సంతృప్తి. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. శత్రువులతో వాదన, పగ త్వరగా అంతముందేది కాదండి. ప్రభు పైన మనసు ఉంచి ఆయన యందు ఆనందించుట. ఏమండి అభ్యాసం చేయగలిగితే ఆనందము, సంతృప్తి తప్పక లభిస్తాయి. మన ఆశలు, కోరికలు క్రీస్తు కేంద్రితమైనవి అయితే అవి తప్పక నెరవేర సంతృప్తిని కలిగిస్తాయి. ఇది విశ్వాసపు సుగుణం. అప్పగించుకొనుట. నీ మార్గములను యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గములంటే మన జీవిత విధానములు. మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు, దీవిస్తాడు. ఏమండి రెండోది, విశ్వాసం ఉంచవలసిన సందర్భాల్లో విశ్వాస మార్గంలో దేవుడు మనకు అనేక అనుభవాలను అనుగ్రహించాడండి. నిరుత్సాహ సమయాలలో నీతిమంతులు బాధపడుచు, దుష్టులు వర్ధిల్చున్నప్పుడు భక్తులకు నిరుత్సాహం కలుగుట సహజమే. మన మంచితనము వలన ఏమి ప్రయోజనం లేదనిపిస్తుంది. అట్టి సమయంలో విశ్వాసమును విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఏర్పడుతుందండి. అయితే దేవుని న్యాయము అన్యాయము జరగనీయదు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూసి ఆయన నవ్వుతూ ఉన్నాడంట 13వ వచనంలో. దేవుడు తగిన కాలంలో సరైన తీర్పు తీరుస్తాడని నమ్మకపోవటం వలననే నిరాశ, నిస్పృహలు ఏర్పడుతున్నాయి. కానీ సమస్తం దేవుని స్వాధీనంలో ఉంది. ఆయన సమయం కొరకు కనిపెట్టుండాలి. ఏమంటే ప్రమాద పరిస్థితుల్లో 37వ కీర్తన 12-14 నీతిమంతులను, భక్తులను దుష్టులను ఇబ్బందులు పాలు చేస్తారు. ఆపదలకి, అన్యాయాలకి గురి చేస్తారు. కీర్తనకారుడు అట్టి పరిస్థితుల్లోనూ దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఏమంటే దుష్టులు బాధించగలరేమో కానీ నాశనం చేయలేరండి. 2 కొరింథీ 4:9 మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీ 4:9 మనం గమనించినట్లయితే 4:9 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. ఏమని? తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఏమండే ఎందుకనంటే ఏమండే విపత్కర పరిస్థితుల్లో, ఇక్కడ అవసరతలో విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చిన కనపడుతుంది. 19 కరువు దినములను గురించి చెప్పబడదట్టి విపత్కర పరిస్థితుల్లో సహితం నీతిమంతులు భిక్షమెత్తన అవసరం రాదని, అప్పు చేయవలసిన పరిస్థితి రాదని, దుష్టులు అప్పు చేసి తీర్చరని, దేవుడు తన అవసరతలు అన్నిటిలో సహాయం చేస్తాడని, అతను ఉదారంగా ఇతరులకు సహాయం చేయనని, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే 37వ కీర్తన 24వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట 24లో, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమండి అప్పజేయాల్లో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. జీవితంలో అపజయాలు కలుగక మానవు. దేవుని యందు దేవుని చెయ్యి మనల్ని స్థిరంగా పట్టుకొని పడిన స్థితి నుండి లేవనెత్తుతుంది అన్నాడు 2 కొరింథీ 4:9. విశ్వాసేన మానవుడు, విశ్వాస మార్గమును నడుచు మానవుడు అద్భుతకరమైన జీవితమును కలిగి ఉండును. ఇది విశ్వాసి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ నమ్మకస్తుడైన దేవుని విశ్వాసతను బట్టి అని చెప్తా ఉన్నాను. నీతిమంతుని ఆధారం 37 కీర్తన 39-40 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, దేవుడే వారికి సహాయుడై వారిని విడిపించి రక్షించును. నీతిమంతుని గమ్యము 37-28 వచనాల్లో నిత్యము అనుమాట గమనించదగినవి. విశ్వాస మార్గంలో నడుచువారు నిత్యము నిలుచుదురు, మరియు దేవుడు వారిని అన్నటన్నిటికీ కాపాడుచుండును. వారి సంతానము 37వ కీర్తన 26లో నీతిమంతుల సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి సంతానమును గూర్చిన శ్రద్ధ దేవుడు వహించి వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. వారి అడుగులు జారవు. విశ్వాస మార్గంలో పయనించు నీతిమంతులు దేవుని వాక్యమును వారి హృదయములో
ఉంచుకొందరు, అందువలన వారి అడుగులు జారవని తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.